పూర్వకాలంలో రాజులు ఉండేవారు. రాజుగారి కోపం వస్తే ఏం చేసేవారు? పిలిచి కొరడా దెబ్బలు నెలకు తగిలించేవారు. అందుకే సామెత వచ్చింది, రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కొరవేముందని చెప్పని. కానీ ఒకడప్పుడు రాజుగారికి కోపం వస్తే పర్యావసానం ఎంతకంటే సీరియస్గా ఉంటుంది. ఉదాహరణకి 1757లో విజయనగరం రాజా గారు ఆనంద గజపతి గారికి కోపం వచ్చింది. కోపం రావడంతో పెద్ద ప్రళయం వచ్చింది. ఏమిటి కథ అంటే, ముందు మీ అందరికీ తెలిసిన విషయం ఒకటి చెప్తాను. 1757 జనవరిలో బొబ్బిలి యుద్ధం జరిగింది. విజయనగరం రాజా గారికి బొబ్బిలి రాజా గారికి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బొబ్బిలి కోట అంతా తగులడిపోయింది. వీరులందరూ మరణించారు. స్త్రీలందరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇది విజయనగరం రాజా గారు గెలిచారు. ఇక్కడ పక్కనే ఈ విజయనగరం రాజా గారికి దన్నుగా జనరల్ మార్కెస్ ద బుస్సీ అని ఒక ఫ్రెంచ్ జనరల్ ఉన్నాడు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. కాకపోతే ఈ బుస్సీ ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమిటి కథ? దక్షిణాదిలో ఆర్కాడ్ అనే చోటే కథ మొదలైంది. ఈ ఆర్కాడు, వెల్లూరు, చిత్తూరు ఇవన్నీ ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యంలో భాగాలన్నమాట. సరే, తర్వాత ఔరంగజేబు వచ్చాడు. ఔరంగజేబు వచ్చి గెలిచాడు ఇవన్నీ. అక్కడ మనిషిని పెట్టాడు, అతన్నేమో ఆర్కాడ్ నవాబ్ అన్నారు. ఆ ఆర్కాడ్ నవాబు పోయాడు. ఆయన తర్వాత ఇంకో ఆర్కాడ్ నవాబు వచ్చాడు. ఆ ఆర్కాడ్ నవాబు పేరు దోస్త్ అలీ ఖాన్. ఈ దోస్త్ అలీ ఖాను నిజానికి మన హైదరాబాద్లో ఉన్న పెద్ద నైజాం గారికి, అంటే నిజాముల్ ముల్క్ గారికి సబార్డినేట్గా ఉండాలి. కానీ కొంచెం చనువు ఎక్కువ తీసుకుని అన్ని పనులు తను స్వయంగా చేసేసుకునేవాడు, లెక్క చేసేవాడు కాదు. ఇది నిజాముల్ ముల్క్ గారికి కొంచెం ఒళ్ళు మంటగా ఉండేది. అయితే ఒకసారి ఈ దోస్త్ అలీ ఖాన్ అంటే ఆర్కాడ్ నవాబ్ వెళ్ళి మరాఠా వాళ్ళతో తగ్గు వేసుకుని దామాల్ చెరువు యుద్ధంలో చచ్చిపోయాడు. అతను కొడుకుని పెట్టారు నవాబ్ ఆఫ్ ఆర్కాడ్ అని చెప్పని. అయితే అతను బావమరిది అతన్ని వెల్లూరు కోటలో చంపేశాడు. ఆ చనిపోయిన కొత్త నవాబుకు ఒక చిన్న చంటి పిల్లాడు అన్నాడు. అప్పుడు ఈ బావమరిది నేనే ఆర్కాడ్ నవాబుని అన్నాడు. చందా సాహిబ్ నేనే ఆర్కాడ్ నవాబుని ఎప్పటి నుంచో అంటున్నాడు. ఇది పరిస్థితి. అల్లరి చిల్లరగా ఉంది వ్యవహారం అని చెప్పని హైదరాబాద్ నుంచి పెద్ద నిజాం గారు అంటే నిజాముల్ ముల్క్ అక్కడి నుంచి ఒక సైన్యాన్ని తీసుకుని దక్షిణాదికి వచ్చి జింజికోట దగ్గర నిలబడ్డాడు. నిలబడి ఏంట్రా అప్పుడు మాట్లాడండి అన్నారు. సరే, అప్పుడు పరిస్థితి ఏంటి అంటే, దోస్త్ అలీ ఖాన్ కొడుకు చచ్చిపోగా అతనికి ఒక చిన్న చంటి పిల్లాడు ఒక అతను ఉన్నాడు. ఈ పెద్ద నైజాం నవాబు గారు ఆ చంటి పిల్లాడిని సింహాసనం ఎక్కించి వీడు ఆర్కాడ్ నవాబు అన్నారు. సరే, మరి చంటి పిల్లాడు కదా, అతను రక్షణగా ఎవరో ఒకడు ఉంటే కానీ కుదరదు. అందుకని చెప్పి ఎవరిని పెట్టాడు? తనకి బాగా నమ్మకస్తుడైనటువంటి అన్వరుద్దీన్ని పెట్టాడు. అన్వరుద్దీన్ ఎవరు? అన్వరుద్దీన్ మన ఏలూరు, రాజమండ్రి, శ్రీకాకుళం ఇటువంటి చోట్లకి ఫౌజ్దారిగా చేశాడు, అంటే గవర్నర్ లాగా చేశాడనమాట. ఇదే కాకుండా ఈ పెద్ద నైజాం నవాబు గారి దగ్గర నాజిమ్గా చేశాడు, అంటే డెప్యూటీగా చేశాడు అనమాట. అతనికి యాక్చువల్గా యామిన్ సుల్తానత్ అని చెప్పి బిరుదు ఉంది. అంటే నైజాం గారికి బాగా నమ్మకస్తుడు, కావాల్సిన డెప్యూటీ. అతన్ని ఈ ఆర్కాడ్ నవాబ్ చంటి పిల్లాడికి రక్షణగా పెట్టాడు. పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకి ఈ పిల్లాడు చచ్చిపోయాడు. అందుకని చెప్పి అన్వరుద్దీన్నే ఆర్కాడ్ నవాబ్గా ఖాయం చేశారు. కాకపోతే ఈ దోస్త్ అలీ ఖాన్ గారి కుటుంబంలో చందా సాహెబ్ ఉన్నాడు. చందా సాహెబ్ దోస్త్ అలీ ఖాన్ గారికి అల్లుడే కాదు, దివాన్ కూడా. కాబట్టి అతను అంటాడు, ఏమంటే ఇది మా వంశం, ఇది మాది పాత వంశం, మా వంశంలోంచి నవాబ్ అవ్వాలి కానీ కొత్త వంశం వాడు వీడెవడో వచ్చాడు అని చెప్పని అతనికి ఒళ్ళు మంటగా ఉండేది. కానీ వీళ్ళకి వచ్చిన తగు పుదుచ్చేరిలో ఉన్న ఫ్రెంచ్ కంపెనీ జనరల్ మేనేజర్ దుప్లెక్స్కు బాగా నచ్చింది. ఆ రోజుల్లో జనరల్ మేనేజర్ని గవర్నర్లు అనేవాడు. మన వాళ్ళందుకే గవర్నర్ దుప్లెక్స్ అని తెలుసు. ఇంతకీ ఈ డూప్లెక్స్ ఎవరు? ఈ డూప్లెక్స్ అనేవాడు
కలకత్తా దగ్గర చందన్ నగర్లో ఒక 25 ఏళ్ల పాటు ఫ్రెంచ్ కంపెనీకి మేనేజర్గా పనిచేశాడు. అక్కడ ఉంటూ మిగతా కంపెనీలాగా అంటే సెరాంపూర్లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, కలకత్తాలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, వీళ్ళతో పోటీలు పడ్డాడు. వీళ్ళన్ని ఈ తగువులు చూశాడు. ఇది కాక ముర్షిదాబాద్లో నవాబులు, నిజాంలు, దివాన్లు వీళ్ళందరినీ అక్కడ పాలిటిక్స్ అన్నీ చూశాడు. ఇంతేకాదు ఢిల్లీలో మనకి ఫరూక్ సియర్ అని ఒక సన్నాసి చక్రవర్తిగా పనిచేశాడు కొన్నాడు. వాడు పెళ్లి చేసుకుందామంటే వాడికి ఎక్కడో ఒక పుండు లేచింది. ఆ పుండుకి ఇంగ్లీష్ వాళ్ళు వైద్యం చేశారు. సరే వైద్యం చేశారు కదా అని నీకేం కావాలో కోరుకోమంటే అయ్యా మాకు ఫర్మాన్ ఇవ్వండి అని కాగితం ముందు పెట్టాడు. ఆ ఫరూక్ సియర్ గారు అసలు కాగితం మీద సంతకం పెట్టాడు. ఆ ఫర్మానాన్ని ఇంగ్లీష్ వాళ్ళు బండెక్కించి ఏదో ప్రభను పెట్టినట్టుగా చుట్టూతో బ్యాండ్ మేళాలు అవి పెట్టి ఊరేగించి ఇదే గోల్డెన్ ఫర్మాన్ అన్నారు. ఎందుకని ఈ గోల్డెన్ ఫర్మాన్ అన్నారంటే ఈ ఫర్మాన్ చూపించి సంవత్సరానికి 3,000 కట్టి మొత్తం ట్యాక్స్లన్నీ ఎగ్గొట్టచ్చు. అంటే ట్యాక్స్లు ఎగ్గొట్టే పిచ్చి ఫర్మాన్ మీద ఈ ఫరూక్ సియర్ సంతకం పెట్టాడు. ఇంగ్లీష్ వాళ్ళు ఆనందించారు. ఈ వ్యవహారం అంతా జూప్లెక్స్ చూశాడు. అందుకని జూప్లెక్స్కి ఒక విషయం బాగా అర్థమైంది. ఈ నవాబులు, నిజాములు ఇట్లాంటి వాళ్ళు కనుక మన తరఫున ఉంటే మనం ఏం చేసినా చెల్లుతుంది, బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకోవచ్చు అనే విషయం అర్థమైంది. సరే పుదుచ్చేరి వచ్చిన తర్వాత ఈ పుదుచ్చేరి అనేది కానీ మద్రాసు పట్నం అనేది కానీ ఆర్కాడ్ నవాబు గారి రాజ్యంలో ఉన్న ప్రాంతాలు. ఆర్కాడ్ నవాబు గారిని మంచి చేసుకోవాలి. కాకపోతే ఏమైంది, 1746లో ఇంగ్లీష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి ఐరోపాలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలు ఇక్కడ కూడా మొదలుపెట్టారు. వీళ్ళేంటంటే ఇక్కడ ఒక గోదాం కట్టుకోవడం, ఈ కంపెనీ వాళ్ళు ఒక గోదాం చుట్టూతో గోడ కట్టిది కోట అంటాం. ఆ కోట రక్షణకి మన లష్కర్లను పెట్టడం, ఇదే మా ఆర్మీ అంటాం. దానికేమో వాళ్ళ దేశం నుంచి ఫిరంగులు, తుపాకులు ఇట్లాంటివి పంపించడం. ఇది వ్యవహారం. వీళ్ళిద్దరూ ఫ్రెంచ్ కంపెనీ వాళ్ళు, ఇంగ్లీష్ కంపెనీ వాళ్ళు ఇక్కడ కూడా కొట్టుకోవడం మొదలుపెట్టారు. నవాబ్ అన్వరుద్దీన్ అన్నాడు, ఒరే మీరు కొట్టుకోబాకుండా, ఇది నా రాజ్యం, మీరు కొట్టుకోబాకండి, మీరు ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోండి అన్నాడు. అప్పుడు ఈ జనరల్ మేనేజర్ జూప్లెక్స్ వెళ్ళి, అయ్యా ఇంగ్లీష్ వాళ్ళు కొంచెం మరీ హెచ్చిపోతున్నారు, మా మీదకి నౌకల్ని వాటిని వేసుకొచ్చారు కాబట్టి అంచెత కొట్టాలి, కొంచెం ఈ మద్రాసు పట్టణాన్ని మేము పట్టుకున్న తర్వాత మీ చేతికి ఇచ్చేస్తాం అని చెప్పి ఒక వాగ్దానం చేశాడు. సరే అలాగే అన్నాడు నవాబ్. ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళి 1746లో మద్రాసు పట్టణాన్ని ఆక్రమించి ఆ జెండా తీసి ఫ్రెంచ్ జెండా ఎగరేశారు. ఎన్నాళ్ళకి నవాబు గారికి పట్టణం ఇవ్వడే. సరే నవాబు గారి కోపం వచ్చి ఏం చేశారంటే వీళ్ళని ఎట్లా కాదని చెప్పి కొడుకుని పిలిచి 10,000 మంది సైన్యం, గుర్రాలు, మనుషులను అందరినీ ఇచ్చి, అరే ఈ ఫ్రెంచ్ వాళ్ళని చెత్తగొట్టారు అక్కడ మద్రాసు వెళ్ళి అన్నాడు. సరే వాళ్ళు వస్తున్నారని తెలిసింది. ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ దగ్గర 350 మంది తెల్ల సోల్జర్స్ ఉన్నారు. వీళ్ళు కాక ఒక 700 మంది వీళ్ళ చేత ట్రైనింగ్ పొందినటువంటి దేశవాళీ సిపాయిలు ఉన్నారు. ఈ 1050 మందిని వీళ్ళు పంపించారు. అక్కడ అడయార్ నది ఉంది, అది అక్టోబర్ నెల ఎండిపోయి ఉంది. అడయార్ నదికి ఒకవైపునేమో ఈ నిజాం గారి నవాబ్ గారి సేన, ఇంకో పక్కనేమో కంపెనీ వారి సేన. పొద్దున్నే యుద్ధం మొదలైంది. 2-3 గంటల్లో తేలిపోయింది. వ్యవహారం ఏంటంటే ఆ 10,000 మంది 1000 మంది దెబ్బకి పారిపోయారు. ఇది చూసిన వాళ్ళందరికీ ఒక విషయం అర్థమైంది. ఈ ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళ తుపాకులు పేల్చే పద్ధతి, వీళ్ళు నిలబడే పద్ధతి ఇదంతా కొత్తగా ఉంది, వీళ్ళ దగ్గర ఏదో ఒక కొత్త రకం కిట్టుకుందని అర్థమైందనమాట. వీళ్ళ ఫైటింగ్ టెక్నిక్ సుపీరియర్గా ఉందనే విషయం అందరికీ అర్థమైంది. చుట్టుపక్కల రాజులకి, మరాఠాలకి అందరికీ అర్థమైంది. రెండో విషయం ఏం జరిగింది, ఆర్కాట్ నవాబ్కి ఫ్రెంచ్ కంపెనీ అంటే మండింది. అంతకుముందే అసలు ఇంగ్లీష్ కంపెనీ వాళ్ళు అతనితో కొంచెం మంచిగా ఉన్నారు. పైగా ఇంగ్లీష్ కంపెనీ వాళ్ళు పెద్ద నిజాం గారికి కూడా ఫేవరబుల్గా ఉండేవాళ్ళు. అంచేత అన్వర్ నవాబ్ కూడా అటువైపు వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఇప్పుడు ఏంటి పరిస్థితి, జూప్లెక్స్కి తను ఎవరి రాజ్యంలో అయితే ఉన్నారో ఆ నవాబ్ గారు వ్యతిరేకం, వ్యాపారం సాగడం. ఏం చేయాలి? ఈ నవాబ్ గారు మారితే కానీ, అన్వరుద్దీన్ గారు మారితే కానీ తనకు వ్యాపారం సాగదు. ఈయన ఎట్లా మారుతాడు? చందా సాహిబ్ అన్నాడు. చందా సాహిబ్ నేను అంటున్నాడు. సరే చందా సాహిబ్ని అపాయింట్ చేయాల్సింది ఎవరు?
హైదరాబాద్లో ఉన్న నైజాం గారు అపాయింట్ చేయాలి. ఆయన అనుమతి, ఢిల్లీ అనుమతితోటి ఇతన్ని నవాబుగా చేయాలి. కానీ అది అయ్యేట్టు కనపడదు. ఈ లోపల ఏం జరిగింది, 1748లో పెద్ద నైజాం నవాబు గారు అంటే నిజాముల్ ముల్క్ గారు కాలం చేశాడు. పెద్దడైపోయాడు, వయసు అయిపోయింది, కాలం చేశాడు. సరే, ఆయన పెద్ద కొడుకు ఢిల్లీలో వజీర్గా ఉంటున్నాడు. రెండో కొడుకు ఔరంగాబాద్లో ఉన్నాడు. ఆయనేమో ఆ దగ్గర ఉన్న ఖజానాన్ని సేన అంతటిని తీసుకుని నేనే నిజాం అన్నాడు. ఇది మిగతా తమ్ముళ్ళకి పడలేదు. కాకపోతే ఇంకా గౌరవం ఏంటంటే వాళ్ళ మేనరుడు ఒకడు ఉన్నాడు. ఈ అంటే నైజాం నవాబు, పెద్ద నవాబు గారి మనవడు అనమాట. అతనేమన్నాడు, మావా నీకు తాతగా ఎప్పుడు పడేది కాదు, నిన్ను అసలు నిజాం అవనిచ్చేవాడే కాదు మా తాతగా నువ్వు బతుకుంటే, నేనంటే ఇష్టం, నన్ను నిజామం చేద్దాం అనుకుంటున్నాడు, నువ్వు కాదు నేను నిజాం అవ్వాలని చెప్పని అడ్డం పడ్డాడు. ఇతను ఎవరు, ఈ ముజఫర్ జంగ్ అనేవాడు ఎవరు, ఒక సుబేదార్. బాలాఘాట్ ఏరియాకి, కర్ణాటకలో బాలాఘాట్ ఏరియాకి సుబేదార్గా ఉండేవాడు. బిజాపూర్లో ఉంటుండేవాడు. మనవాడు. మామూలుగా అయితే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇక్కడ పరిస్థితి కొంచెం తేడాగా ఉంది. ఢిల్లీలో పెద్ద ఆయన ఉన్నాడు, తమ్ముడు మూడోవాడు ఉన్నాడు, నాలుగోవాడు ఉన్నాడు, వీళ్ళు ఐదోవాడు ఉన్నాడు. వీళ్ళందరూ ఉండటం వలన కొంతమంది ముజఫర్ జంగ్ పక్కన చేరారు. ఈ గవర్నర్ జూప్లే ఏం చేశాడు, ఈ చందా సాహిబ్ని కనుక ముజఫర్ జంగ్ మీద దగ్గరికి పంపిస్తే ముజఫర్ జంగ్ గట్టిగా నాసిర్ జంగ్కి ఎదురుగా నిలబడగలడు అని చెప్పి అనుకున్నాడు. అందుకని చెప్పి ఏం చేశాడు, చందా సాహిబ్ని మరాఠా వాళ్ళు జైల్లో తీసుకెళ్ళి పూనాలో జైల్లో పెట్టారు. మరాఠా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూచికత్తున్న మొత్తానికి చందా సాహిబ్ని విడిపించుకొచ్చి, రేనైనా నువ్వు కనుక ముజఫర్ జంగ్ని సపోర్ట్ చేసినట్లయితే నాసిర్ జంగ్ తప్పుకుని ముజఫర్ జంగ్ నిజాం అవుతాడు, అప్పుడు నిన్ను ఆర్కాట్ నవాబ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే చందా సాహిబ్ ఎగిరి గంతేసి అట్లాగేనండి మీరు అట్లా చెబితే అట్లాగని చెప్పని అన్నాడు. దాంతో ముజఫర్ జంగ్ని సపోర్ట్ చేసేవాళ్ళు చందా సాహిబ్ మిత్రులు వీళ్ళందరూ కలిపి ఆర్కాట్ వైపు వచ్చారన్నమాట. సరే, ఇది తెలిసి నాసిర్ జంగ్ హైదరాబాద్ నుంచి పెద్ద సైన్యాన్ని వేసుకుని ఇక్కడికి వచ్చాడు. చూస్తే అక్కడ ఏముంది, నాసిర్ జంగ్ సైన్యం చాలా పెద్దది, 2 లక్షల మంది సైన్యంతో బయలుదేరి మధ్యలో మంది మార్పులు వీళ్ళందరూ కలిపి 4 లక్షల మంది దాదాపు. వాళ్ళ ముందు ఈ ముజఫర్ జంగ్ సైన్యం చూస్తే నథింగ్ అనమాట. మామూలుగా యుద్ధంలో అయితే గెలవలేడు. కాబట్టి జూప్లే ఏం చేశాడు, వీళ్ళని యుద్ధం కాదు ముసలం పెట్టాలి అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడంటే, మేనమావ మేనల్లుళ్ళు కొట్టుకోవడం ఎందుకండి, మీ ఇద్దరి మధ్యన నేను రాజీ చేస్తాను అని చెప్పని ఆ వంకతోటి గూఢచారుల్ని, రాయబారుల్ని, ఇంకా వాళ్ళందరినీ పంపించాడు. మంచి కుతంత్రాలు చేశారు. ఎట్లాగా, నాసిర్ జంగ్కి సపోర్ట్గా ఉన్నది ఎవరు, ఒక 3 పఠాన్ నవాబులు ఉన్నారు వాళ్ళలో. ఈ పఠాన్ నవాబులు కర్నూలు నవాబు, కడప నవాబు, సవణూరు నవాబు అని 3 ఉన్నారు. వీళ్ళ 3 పెద్ద నిజాం గారు పెట్టారనమాట. అరే మీరు ఈ చిన్న రాజ్యాలు ఏలుకుంటారు అని చెప్పారు. ఈ 3కి వెళ్ళి చెప్పాడు, రే నాసిర్ జంగ్ ఉంటే నీకేం ప్రయోజనం ఉండదు, ముజఫర్ జంగ్ కనుక నిజామైనట్లయితే మీకు ఫేవర్ చేస్తాడు, మీకు ఏదో మెయిల్ చేస్తాడు అని చెప్పి పెట్టాడు. అయితే ఈ మొత్తం అంతా కలిపి ఒక కుతంత్రం చేశారనమాట. ఏమిటి కుట్ర అంటే, నాసిర్ జంగ్ని చంపేసేయాలి. నాసిర్ జంగ్ని చంపేసిన తర్వాత మొత్తం వాళ్ళ సేనను ఇటు తిప్పుకోవాలి, ఆ ఖజానా మొత్తం దోచుకోవాలి, ముజఫర్ జంగ్ని నిజాం చేయాలి. ఇది ప్లాన్ అనమాట. ఓ రోజున నాసిర్ జంగ్ ముజఫర్ జంగ్ని అరెస్ట్ చేసి విచారిస్తానని తీసుకురమ్మన్నాడు. సరే, గొలుసులేసి కట్టేశారు, తీసుకెళ్ళారు. ముజఫర్ జంగ్కి భయం లోపల, మామే కానీ నన్ను వదిలేస్తాడో తెలియదు, శిక్షిస్తాడో తెలియదు, శిక్షిస్తే జైలు శిక్ష వేస్తాడో తెలియదు, ఏదో శిరోచ్ఛేదనం చేస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, దడదడలాడుతున్నాడు. ఈ సందర్భంలో ఏమందంటే, ఈ గొలుసులు కట్టి తీసుకురావడం చూసి ఈ 3 నవాబులు ఏమన్నారంటే, ఇది అన్యాయం, ఈయన నిజాం గారి మనవడు కాబట్టి ఇట్లా గొలుసులు వేయడం తప్పు, అది ఇదని తగువ వేసుకుని ఈ తగువులో కడప నవాబు నిజామైనటువంటి ముజఫర్ జంగ్ నాసిర్ జంగ్ని చంపేశాడు.
నాసిర్ జంగ్ చచ్చిపోవడంతో వెంటనే ప్లాన్ ప్రకారం వీళ్ళు వెళ్ళి నాసిర్ జంగ్ గుడారాల మీద కూడా మొత్తం ఖజానా అంతా దోచారు. కొంతమంది సైనికులు పారిపోయారు, మిగతా వాళ్ళని మళ్ళీ వేసుకొచ్చారు. సంకెళ్లలో ఉన్న ముజఫర్ జంగ్ పని ఎట్లా ఉందంటే రొట్టె విరిగి నేతిలో పడినట్టు అయింది. ఉబ్బి తబ్బిబ్బి అయిపోయాడు. మొత్తం మీద వెంటనే పాండిచ్చేరి వెళ్ళి డూప్లెక్స్కి దండం పెట్టి నీ మూలానే నేను నిజాం అవుతున్నాను అన్నాడు. అనగానే నెత్తి మీద కిరీటం పెట్టారు. అక్కడ కుర్చీ ఎక్కించి నువ్వే నిజాం అన్నారు. దాంతో ఉబ్బి తబ్బిబ్బి అయిపోయి డూప్లెక్స్కి రకరకాల బిరుదులు, రకరకాల బహుమానాలు ఇట్లాంటివన్నీ ఇచ్చాను అనమాట. డూప్లెక్స్ కొంచెం తెలివైనాడు. అయ్యా, ఇన్ని బహుమానాలు, ఇన్ని బిరుదులు నాకొద్దు, నేను అడిగేది ఒకటి ఉంది, కొంచెం అది చేసి పెడుతున్నాను. ఏంటన్నాడు. ఈ చందా సాహెబ్కి ఆర్కాట్ నవాబ్ అవ్వాలని ఉపలాటంగా ఉంది, కాస్త ఆర్కాట్ నవాబుని చేయండి అన్నాడు. చేశాను పో అన్నాడు. చందా సాహెబ్ ఆర్కాట్ నవాబ్ అయిపోయాడు. అంటే డూప్లెక్స్కి తన మీద ఉన్నటువంటి ఇమ్మీడియట్ అధికారి నవాబు తనకి ఫేవరబుల్గా అయిపోయాడు. రెండో స్టెప్ ఏంటి, ఈ ముజఫర్ జంగ్ కనుక తన మాట వింటే దక్షిణాది మొత్తం తన వ్యాపారానికి అడ్డం లేదు, ఫ్రెంచ్ కంపెనీ వ్యాపారానికి అడ్డం లేదు, ఇంగ్లీష్ కంపెనీల వాళ్ళు, పోర్చుగీస్ కంపెనీల వాళ్ళు, ఈ డచ్ కంపెనీల వాళ్ళు అందరిని తీసి పక్కన పారేయచ్చు. సరే, తన పని అయిపోయింది. తర్వాత అయ్యా ముజఫర్ జంగ్ గారు మీరు హైదరాబాద్ వెళ్తే మంచిది అన్నాడు. నేను హైదరాబాద్ బయలుదేరాడు. అప్పుడు ఏం చేశాడు, దుప్లే జనరల్ మార్కిస్ బుస్సీ అని అతన్ని పిలిచి, వీడు అసలే ఉబ్బులింగుడు, వీడికి అన్ని సంగతులు సరిగ్గా తెలియవు, వీడి పీకినా పేయవచ్చు, వీడు సింహాసనం మీద ఉన్న వాళ్ళు మన కంపెనీ పని బాగా జరుగుతుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి పంపించాడు. బుస్సీ తను వేసుకుని వెళ్ళాడు. వీళ్ళందరూ వెళ్తూ ఉంటే దారిలో లక్కిరెడ్డిపల్లి అనే చోట ఏం జరిగింది, ఈ ముగ్గురు పఠాన్ నవాబులకి ఏదో పుట్టింది. వాళ్ళ ముగ్గురు కలిపి ముజఫర్ జంగ్ని చావబట్టారు. బుస్సీ వెంటనే వాళ్ళ అమ్మడ పడ్డాడు. ఇద్దరు దొరికారు, వాళ్ళిద్దరు చచ్చిపోయారు. కడప నవాబు పారిపోయాడు. అప్పుడు ఏం చేశాడు, వెంటనే ఈ ముజఫర్ జంగ్ వెంట ఉన్న పార్టీలో ఒక యువకుడు ఉన్నాడు. ఎవరు అతను, సలాబత్ జంగ్ అని పెద్ద నిజాం గారి మూడో కొడుకు. అంటే చనిపోయిన నాసిర్ జంగ్ గారికి తమ్ముడు, చనిపోయిన ముజఫర్ జంగ్కి మేనమామ. ఇతన్ని పిలిచి నువ్వే నిజాం అన్నాడు. కిరీటం పెట్టేశాడు. ఒక కవర్ పెట్టాడు, పుదుచ్చేరి. ఇక్కడ సలాబత్ జంగ్ ఉన్నాడు, మనిషి చాలా వీక్గా ఉంటాడు, అందుకని మనం చెప్పిన మాట వింటాడు, నిజాం చేసేసాను, హైదరాబాద్ తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. హైదరాబాద్ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎన్నాళ్ళైతే ఈ సలాబత్ జంగ్ సింహాసనం మీద ఉంటాడో అన్నాళ్ళు ఫ్రెంచ్ కంపెనీ వాళ్ళ పని 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ఆ రకంగా ఈ బుస్సీ, జనరల్ మార్కిస్ బుస్సీ అనే ఆయన మన దక్కన్ ప్రాంతానికి వచ్చి సింహాసనాన్ని కాలు నిలబడి సింహాసనాన్ని ఒక 7-8-9 ఏళ్ళు రక్షించాడు. ఇది సరే, ఫ్రెంచ్ వాళ్ళు సలాబత్ జంగ్ సింహాసనాన్ని కాలు నిలబడి కాపలా కాస్తున్నారు. మరి వాళ్ళ ఖర్చులకి డబ్బులు ఇవ్వాలి కదా, వాళ్ళకేమో ఫ్రెంచ్ వాళ్ళకి జీతాలు ఎక్కువ. ఇటు ఇక్కడ ఖజానా సంగతి ఏమైంది, ఖజానాలకు జనాలు జమ చేయడం మానేశారు. కొత్త సలాబత్ జంగ్ వచ్చాడు, వీటి నీరసం మనిషి అని చెప్పని కొంతమంది పన్నులు కట్టడం మానేశారు. తమ్ముళ్ళు ఎదురు తిరిగి కొంతమంది జమీందారులతో చెప్పి పన్నులు మానిపించేశారు. వీళ్ళగాక మరాఠా వాళ్ళు అక్కడ పైన ఉన్నారు, ఉత్తరాదిలో. ఆ వాళ్ళంతా వచ్చి మాకు చౌత్ ఇవ్వాలని చెప్పని అంటంతో వాళ్ళు చౌత్ కట్టి నిజాంకి పన్ను కట్టడం మానేశారు. సో ఖజానాలో డబ్బులు లేవు. ఉన్న 4 డబ్బులు ఫ్రెంచ్ వాళ్ళకి ఇస్తే దేశవాళీ సేనలకి డబ్బులు లేవు, దేశవాళీ ఉద్యోగస్తులకి డబ్బులు లేవు, వాళ్ళు ఇండిపోయారు. దీంతో దివాన్ సయ్యద్ లస్కర్ ఖాన్ ఏమన్నా అంటే, అరే ఫ్రెంచ్ వాళ్ళకి ఆఫ్ చేయండి, ముందు ఇట్లా జీతాలు ఇద్దామన్నాడు. దాంతో బుస్సీ వెళ్ళి నువ్వు ఇట్లా అసలు మాకు జీతాలు ఇవ్వకపోతే కుదరదు, నువ్వు జీతాలు ఇవ్వలేవు, దీని బదులు ఒక పని చేయి, శ్రీకాకుళం, ఆ మల్కాన్గిరి, ఒరిస్సా ప్రాంతాలు, తర్వాత రాజమండ్రి, ఏలూరు, మన ఒంగోలు దాకా వీటన్నిటిని ఉత్తర సర్కార్లు అనేవాడు. ఈ ఉత్తర సర్కార్లు మొత్తం నాకు ఇచ్చేసి దాని మీద వచ్చిన 5 వేలతో మా వాళ్ళకి నేను జీతాలు ఇచ్చుకుంటానని చెప్పాను. దీంతో నైజాం ఖజానా పరిస్థితి ఇంకా డీలా పడింది. సరే, అది ఎట్లా వాళ్ళందరూ కలిపి కుట్ర చేసి ఈ బుస్సీని నిలబడదామని చూశారు.
కుదరలా. కొన్నాళ్ళకి సెటిల్ అయిన తర్వాత ఆ లష్కర్ ఖాన్తో రాజీనామా చేయించాడు, ఆ మరాఠా వాళ్ళని వెనక్కి తోలేశాడు. మొత్తం అంతా అక్కడ రాజకీయంగా నెమ్మదిగా సెటిల్ చేసి ఇటు తన కింద ఉన్నటువంటి ఉత్తర సర్కార్ ప్రాంతాలను చూసుకునేందుకు వచ్చాడు. ఆ సమయంలో విజయనగరం రాజు గారు అంటే పెద్దరామరాజు గారు నన్ను సాదరంగా ఆహ్వానించి మర్యాదలు చేసి, నాకు ఈ బొబ్బిలి రాజా గారికి తగులు ఉన్నాయి, నేను బొబ్బిలి రాజా గారి మీద యుద్ధం చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు అసలు వెనకాల దండగా నిలబడాలన్నాడు. సరేనన్నాడు బుస్సీ. ఆ విధంగా బుస్సీ, సరే మీ అందరికీ బొబ్బిలి యుద్ధం సంగతి తెలిసిందే, బొబ్బిలి కోట తగిలడిపోయింది, బొబ్బిలిలో అందరూ మరణించారు, విజయరామరాజు గారు గెలిచిన మర్నాడు తాండపాపారాడు వచ్చి చంపేశాడు, ఆ తర్వాత వాళ్ళంతా ఆత్మహత్య చేసుకున్నారు, ఇదంతా జరిగిపోయింది. ఈ హత్యలు ఆత్మహత్యలు ఇవన్నీ చూసి బుస్సీ ఆనంద్ గజపతిరాజు గారి దగ్గర ఒక మాట అన్నాడు. ఆనంద్ గజపతిరాజు గారు అంటే పెద విజయరామరాజు గారి కొడుకు, తర్వాత రాజు అయినవాడు అనమాట. ఆయన ముందన్నది, ఏంటి అసలు మీరంతా ఇట్లా ఆటవికుల్లాగా ఒకళ్ళని చంపుకోవడం ఏంటి, ఇది నాగరికులు చేసే పనేనా అని అట్లాంటిది ఏదో ఒక కామెంట్ పడేశాడు. ఆనంద గజపతిరాజు గారికి చాలా ఒళ్ళు మండింది. సరే నీ సంగతి నేను చూస్తాను, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు మా తండ్రి నీకు డబ్బులు పంపించాడు, నువ్వు దివాళా ఎత్తినప్పుడు మా తండ్రి నీకు అప్పించాడు, నువ్వు కృతజ్ఞుడుగా మా మీద ఇంత నీచిగా మాట్లాడతావా అని చెప్పని కోపం పెట్టుకున్నాడు. బొబ్బిలి యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757 జనవరిలో జరిగింది. జూన్లో ప్లాసీ యుద్ధం జరిగింది. ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ కుట్రలు కుతంత్రాలు మామూలుగానే చేసి మొత్తం మీద గెలిచాడు. మీర్జాఫర్ని పెట్టాడు అక్కడ. ఆ సందట్లో ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర పెద్ద సైన్యం ఏం లేదు, అందుకనే కుట్రలు చేసి గెలిచాడు. ఈ లోపల విజయరామరాజు గారు ఉత్తరం రాశాడు, ఆనంద గజపతిరాజు గారు ఉత్తరం రాశారు. ఏమని చెప్పి, మీరు కనుక ఈ ఉత్తర సర్కార్ ప్రాంతాలకు ఒక సేనని పంపిస్తే నా సేనకు తోడుగా ఉంటారు, ఇద్దరం కలిసి ఈ ఫ్రెంచ్ వాళ్ళని ఇక్కడి నుంచి తరిమేద్దాం, ఈ ఉత్తర సర్కార్ల నుంచి మొత్తం తరిమేసేద్దాం అని చెప్పి ఒక ప్రపోజల్ ఉత్తరంలో రాశాడు. ఇది అందుకున్న తర్వాత కలకత్తాలో కౌన్సిల్ వాళ్ళంతా కలిపి చర్చించారు, ఏంటి ఏం చేయాలి, అసలే మనకు సేన తక్కువగా ఉంది, దాంట్లో కొంత సేనను తీసి ఉత్తర సర్కార్లు పంపిస్తే బాగా వీక్ అయిపోతుంది, ఈ కొత్త నవాబు ఏం చేస్తాడో మనకు తెలియదు అని నమ్మడానికి వీల్లేదు అని చెప్పి తర్జన పడ్డారు. అయితే అక్కడ మద్రాసు ఫ్రెంచ్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. మద్రాసుని ఫ్రెంచ్ వాళ్ళు ముట్టడించున్నారు, పడిపోయేట్టుగా ఉంది. అక్కడ ఫ్రెంచ్ సైన్యాన్ని నీరసింపజేయాలంటే కొంత సేనను అక్కడి నుంచి మళ్ళించాలి. క్లైవ్ ఏమన్నాడు, మనం ఉత్తర సర్కారు సేనను పంపిద్దాం, మనల్ని చూసి వాళ్ళు కొంత సేనని మద్రాసు నుంచి విడగొట్టి మద్రాసు సేన నుంచి విడగొట్టి మన మీదకి పంపిస్తారు, దాంతో అక్కడ వీక్ అయిపోతారండి, అక్కడ ఓడిపోతారు, ఇక్కడికి వచ్చినప్పుడు మనం చితగొడదాం ఫ్రెంచ్ వాళ్ళని, ఇక్కడ ఓడిపోతారు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఒక చిన్న సేనని అక్కడి నుంచి ఇక్కడ పంపించాడు. విజయనగరం రాజు గారు ఆనంద గజపతిరాజు గారు ఎందుకు పిలిచారంటే, ఈ యుద్ధంలో చూశారు కదా, ఇది మన అడయార్ యుద్ధంలో యూరోపియన్ సైనికులు ఎలా పోట్లాడగలరు, ఎలా యుద్ధం చేయగలరు అనే విషయం చూశారు. అందుకని చెప్పి ఆయనకి ఇంగ్లీష్ వాళ్ళ కావాల్సి వచ్చిందనమాట. సరే వాళ్ళు వచ్చారు ఇక్కడికి. వచ్చే లోపల విశాఖపట్నంలో ఇంగ్లీష్ వాళ్ళది ఒరిజినల్గా ఒక కోట ఉండేది. ఆ కోటను ఫ్రెంచ్ వాళ్ళు ఆక్రమించారు. వాళ్ళు వస్తున్నారని తెలియగానే వీళ్ళు వెళ్ళి ఫ్రెంచ్ వాళ్ళని ఖాళీ చేయించి వాళ్ళ జెండా దించేసి ఇంగ్లీష్ వాళ్ళ జెండా పెట్టేసి కర్నల్ ఫోర్డ్ అక్కడి నుంచి రాగానే ఇదిగో కర్నల్ ఫోర్డ్ మీ కోట అది మీకు ఇప్పించేస్తున్నాను అన్నమాట. కర్నల్ ఫోర్డ్ సంతోషం. సరే ఈ కోటకి ఇంతకుముందు ఒక మేనేజర్ ఉంటారు, ఆ మేనేజర్ని పిలిపించాడు. అతను ఒక చిన్న సేనను తీసుకొచ్చాడు. మొత్తం ఇంగ్లీష్ సేనలు రెండు కలిపి బయలుదేరి
కసింకోటలో ఆనంద గజపతిరాజు గారు ఆయన సైన్యం అంతా ఉన్నారు. ఇంగ్లీష్ వాళ్ళందరూ వెళ్ళి కసింకోటలో ఆయనతో కలిశారు. కలిసిన తర్వాత వాళ్ళందరూ కలిపి ఒక ఒప్పందానికి వచ్చారు. ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, ఎట్లా పంచుకోవాలి, ఏంటి వ్యవహారం అంతా అని చెప్పాను. సరే, ఇది అయిన తర్వాత నెమ్మదిగా బయలుదేరి చెందుర్తి వెళ్ళారు. చెందుర్తి దగ్గరలో ఫ్రెంచ్ వాళ్ళ సైన్యం ఉంది. వాళ్ళని వీళ్ళు ఓడించారు. వాళ్ళు పారిపోయారు, రాజమండ్రి పారిపోయారు. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చేటప్పటికి రాజమండ్రి కోట కూడా ఖాళీ అయిపోయింది. అక్కడి నుంచి ఏలూరు నుంచి మచిలీపట్నం వెళ్ళిన తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు ఒక 4 రోజులు తట్టుకోగలిగారు. ఆ తర్వాత లొంగిపోయారు. దీంతో ఫ్రెంచ్ వాళ్ళని తరివేశారు అక్కడి నుంచి ఫ్రెంచ్ వాళ్ళు పోయారు. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఏపీలాగా వచ్చి మేకలలో సెటిల్ అయిపోయారు. విజయనగరం రాజు గారి కోపం రావడం మూలాన ఈ పరిణామాలన్నీ జరిగినాయి. రాజుగారి కోపం వస్తే దెబ్బలకు కరువు ఏంటంటారు. ఇక్కడ పెద్ద దెబ్బ తగిలింది మనకి.